మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. నన్ను బలి చేశారు, బయటికి పంపించారు, కుటుంబాన్ని విచ్ఛిన్నం చేశారు, పార్టీని హస్తగతం చేయాలని అనుకుంటున్నారు. ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చినటువంటి కవిత చేసినటువంటి వ్యాఖ్యలు. ఇప్పటికే ఆలస్యం జరిగిందా, లేకుంటే సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని బీఆర్ఎస్ పార్టీ తీసుకుందా? ఎందుకని కుటుంబానికి బీఆర్ఎస్ కి కవితకి మధ్యలో ఇంత గ్యాప్ ఏర్పడింది? తను ముందు నుంచి చెప్తున్నట్టుగా దయ్యాలే అవినీతి చేశాయా, అదే అవినీతి తనని పార్టీకి దూరం చేసిందా? బోల్డ్ అన్ని స్పెక్యులేషన్స్ అయితే వినిపిస్తున్నాయి. మనతో పాటుగా ఉన్నారు తెలకపల్లి రవి గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే కవిత. సార్, కవితకి సంబంధించి బోల్డ్ అన్ని మాటలు, విశ్లేషణలు ఇవన్నీ వినిపించాయి. బట్ ఈ రోజు మాత్రం కుండ బద్దలు కొట్టినట్టుగా నేను 2 విషయాలు చెప్తాను అంది. రాజీనామా చేసేసాను, ప్రాథమిక సభ్యత్వం కూడా లేదు నాకు అని చెప్తూ కుటుంబ సభ్యుల మీదే, సొంత పార్టీ నేతలు కాదు కుటుంబ సభ్యుల మీదే తనన్ని మాట్లాడడం అనేది. సో తను క్లియర్ గా ఉందా సార్? తను ఏమనుకుంటుందో అది చేయాలనుకుందా? అంటే తప్పకుండా ఈ ప్రాంతీయ పార్టీలు వీటిలో కుటుంబాల ఆధిపత్యాలు దాదాపు వాళ్ళే ఉన్నప్పుడు బీఆర్ఎస్ అంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, ఆ నలుగురు అయిన తర్వాతే కదా మిగతా వాళ్ళు ఎవరి గురించి అయినా మాట్లాడేది. తర్వాత సంతోష్ కొంతకాలం. కాబట్టి ఆమె అలా మాట్లాడడంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ అందులో ఉన్న వైరుధ్యాలే మనకు ఆశ్చర్యం కలిగిస్తాయి. అంటే దాదాపు అందరూ అలాగే చేశారు. ఇప్పుడు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉండేవాడు, ఎన్టీఆర్ మీద తిరుగుబాటు చేశాడు. ఆయన అంటే నాకు చాలా భక్తి, ఆయన నా బాత్రూంలో కూడా ఆయన ఫోటో ఉంది ఇలా చెప్తూ ఊరూరా తిరిగి ఎన్టీఆర్ మీదే పిట్టకథలు చెప్పుకుంటూ అలా కాలక్షేపం చేసి కాంగ్రెస్లోకి వెళ్ళి మళ్ళీ మంత్రి అయ్యాడు. కాబట్టి తిరుగుబాటు చేసిన వాళ్ళు ఎవరైనా కానీ, తిరుగుబాటు అనండి, ధిక్కారం అనండి, అసంతృప్తి, ఏ పేరైనా పెట్టండి, వాళ్ళు పార్టీతో మాకేం పేచీ లేదు, పార్టీ అధినేతలు లేకపోతే మూల పురుషులతో మాకేం లేదు, మధ్యలో ఎవరో కొంతమంది కుట్ర చేశారు, వాళ్ళ వల్ల ఇది ఎంత జరిగిందని చెప్తూ ఉంటారు. కవిత కూడా దాదాపు ఇప్పుడు ఆమె మాటలన్నీ హరీష్ రావును టార్గెట్, హరీష్ రావు ప్రధానమైన కారణం అన్నది ఆమె ఆరోపణలు. ఆమె కేంద్రీకరణ అంతా, ఫోకస్ అంతా హరీష్ రావు మీద ఉంది. కానీ అదే సమయంలో అన్న తారక రామారావు మీద కూడా, కేటీఆర్ మీద కూడా అస్త్రాలు ఏమీ వేయకపోలేదు కదా. ఇప్పుడు ఏఆర్ అయినా కానీ ఒక చెల్లి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఒక ఎమ్మెల్సీ మహిళ మాట్లాడితే ఇన్ని రోజులు కనీసం తీసుకొని వినరా అన్న పద్ధతిలో ఆరోపించారు. ఇప్పటికి 103 రోజులు 103 రోజులైంది, ఇంతవరకు స్పందన లేదు అనే పద్ధతిలో. ఇంకా మూడోది, ఏదో పరమానంద శిష్యుల కథలో ఆ గురువు గారి ముక్కు మీద ఈగ వాలిందని రాయి తెచ్చి కొట్టామంటారు. అంటే ముక్కును కాపాడడానికి. నిజానికి దెబ్బ తగిలేది ముక్కుకే, పరమానంద ముక్కుకే. కాబట్టి ఇక్కడ కేసీఆర్ హరీష్ రావు అవినీతికి పాల్పడ్డాడని ఆయనకు తెలుసు కాబట్టే శాఖ తప్పించారు అని ఒకవైపున చేస్తూ, కేసీఆర్ రేపొద్దున కేటీఆర్ మీద కూడా రామన్న మీద కుట్ర చేస్తారని ఆరోపిస్తూ, ఇవన్నీ ఉన్నా కానీ వాళ్ళు అలాగే భరిస్తూ 6 అడుగుల బుల్లెట్ అని హరీష్ రావును అభివర్ణిస్తున్నారు, అంత ఆకాశానికి ఎత్తుతున్నారంటే రెండే అర్థమవుతాయి. ఆ పార్టీ కేసీఆర్ చేతుల్లో లేదు, హరీష్ రావు చేతుల్లో అంతా ఉంది అని ఆమె ఆరోపిస్తున్నట్టుగా అవుతుంది. మరి అలా ఆరోపిస్తే వాళ్ళ నాన్న మీద ఆమె చూపిస్తున్నటువంటి భక్తి ప్రపత్తులకు చిటికెన వేలు పట్టుకొని నడిచానని అవన్నీ అన్నారు కదా. ఆమె ఫీలింగ్స్, సెంటిమెంట్స్, నేను వాటిని ఏమి అనను. కానీ మరి ఆ మాట ఎలా నిలబడుతుంది? అంతా కేసీఆర్ అయితే అప్పుడు ఆమె కేసీఆర్కి అభ్యర్థనలు చేయడము, ఆయనకు లేఖలు రాయడము, లేదా కేటీఆర్ స్పందించలేదంటే ఇవన్నీ కూడా అవి నిలబడవు. ఎందుకంటే మొత్తము హరీష్ రావు చేతుల్లోనే ఉంది అని మీరు ఆరోపిస్తున్నప్పుడు. అంతేకాదండి, ఇప్పుడు హరీష్ రావు గురించి తీవ్రంగా మాట్లాడుతున్నారు. కానీ గతంలో కవిత చాలాసార్లు పార్టీలో ఏదైనా సంక్షోభాలు వచ్చినప్పుడు, లేదా కీలకమైన ఈ కవిత గారికి ఈ పదవి కాకుండా ఆ పదవి ఇచ్చారు, వీళ్ళైతే బాగుండని ఆమె భావించినప్పుడు నేను ఈ అంశాలన్నీ అందరి దృష్టికి హరీష్ రావు అన్నకు కూడా నేను ప్రత్యేకించి చెప్పాను, ఎట్లన్నా మాట్లాడి చేయండి అని నేను చెప్పానని ఇలా చెప్తుండేవాళ్ళు. ఆమె సూపర్ లీడర్ హరీష్ రావు అని ఇలా కూడా ఆమె మాట్లాడారు. మరి అవన్నీ ఒక్కసారిగా తలకిందులైపోయి ఆయన పాపాల భైరవుడు, ఆఖరికి మేడిగడ్డ స్థలం మార్పు కూడా హరీష్ రావు మీదే జరిగిందంటే కేసీఆర్ నిమిత్త మాత్రలా? అసలు కేసీఆర్కి ఏమీ నిర్ణయాధికారం లేదా? ఇవన్నీ సందేహాలు కలుగుతాయి. హరీష్ రావు తప్పు చేశాడని కేసీఆర్కు తెలుసు కాబట్టి ఆర్థిక మంత్రిని ఇరిగేషన్ నుంచి, మా ఇరిగేషన్ కంటే ఆర్థిక శాఖ పెద్దదే చిన్నదే, ఇరిగేషన్తో సహా సమస్త శాఖలకు
ఆర్థిక శాఖ నుంచే కేటాయింపులు జరుగుతాయి. రాష్ట్రాల స్థాయిలో రెండో స్థానం మామూలుగా ఆర్థిక శాఖకు, హోంశాఖకు ఇస్తూ ఉంటారు. కాబట్టి కవిత మాట్లాడే మాటలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. ఆమె లక్ష్యం ఏంటి, ఆమె ఎందుకు గాయపడ్డారు, ఆమె ఎందుకు దూరమయ్యారు, దానికి ఇప్పుడు చెప్తున్న దానికి ఏమీ అంత పొంతన కనపడదు. ఇంక ఇవన్నీ కాకుండా రాజకీయంగా ఒక కీలకమైన అంశం ఉంది సార్. ఆమె మొదటిసారిగా వాళ్ళ నాన్నకు రాసిన లేఖలో ఏం చెప్పారు, రజతోత్సవ సభ అది అయిన తర్వాత బీజేపీ మీద ఫోకస్ పెట్టకపోవడం సరికాదు, బీజేపీ పట్ల మీరు మెతగ్గా ఉన్నారనే వైఖరి అందరిలో వస్తుంది, ఇది అని నేను చెప్పాను అని అన్నారు. కానీ మే నెల నుంచి ఆగస్టు వరకు ఆమె కార్యకలాపాలు, ఆమె మాటలు, ఆమె ప్రకటనలు, వ్యాఖ్యలు ఇవన్నీ చూస్తే వీటిలో ఎక్కడ బీజేపీ మీద, బీజేపీ విధానాల మీద ఆమె విమర్శ చేసినట్టు కనపడదు. తను పోరాటాలు చేసింది కనపడదు. ఇప్పుడు ఆమె నేను చెప్పారు కదా ఉదయం, ఆమె నేను ఈ కాలంలో ఏం చేశాను, బీసీల కోసం పోరాడాను, లేకపోతే ఇంకా 2-3 అంశాల మీద, హాస్టల్స్, ఇవన్నీ కూడా దళిత వర్గాలు, బీసీలు, మహిళలు, వీళ్ళకి సంబంధించిన అంశాల మీద నేను ఫోకస్ పెట్టాను అంటున్నారు. అది ఎక్కువ భాగం రాష్ట్ర పరిధిలోవి. కేంద్రం మీద, బీజేపీ మీద, లేదా వాళ్ళ మత రాజకీయాలు ఇంకోటి అందరూ అంటున్నారు, లేకపోతే కేంద్ర రాష్ట్రాల మీద పెత్తనం, ఇలాంటి అంశాలు ఏవి ఆమె ఎజెండాలోకి తీసుకోలేదు. ఆఖరుకు తనను తప్పు కేసులో ఇరికించారు అన్న అంశం కూడా ఆమె తీసుకురాలేదు. సబ్జుడిస్ అని ఆమె అనొచ్చు, తప్పకుండా సబ్జుడిస్ అది, నేను దాన్ని ఆ విషయం అనలేదని అనను. కానీ కాబట్టి బీజేపీ విషయంలో కేసీఆర్ వైఖరి సరికా లేదు అని లేఖ రాసి బయటికి వచ్చి బయటపడిన మొదటిసారి అప్పుడే కదా. కాబట్టి ఇవన్నీ పరస్పరం పొంతనలేవు ఆమె మాట్లాడే మాటల మధ్య. ఇందులో నాన్న గురించి ప్రేమ చూపిస్తూనే తను అన్నటువంటి ఇంకొక మాట, తన ఆరోగ్యం గురించినటువంటి వివరాలను చెప్పండి, ఆయన ఆరోగ్యంగానే ఉన్నారా లేదా ప్రజల ముందు ఉంచండి అనే మాట. ఇప్పటిదాకా తనకి ఆరోగ్యం బాగాలేదు, తరచుగా హాస్పిటల్స్కి వెళ్తున్నారు అంటే అందులో కూడా అనుమానం వచ్చేలా కవిత చేసినటువంటి వ్యాఖ్యల ఉద్దేశం ఏంటంటే, ఒకటేంటి, పార్టీ లేదా పార్టీ సర్వాధినేత మూల విరాట్ అయిన కేసీఆర్ ఎవరి చేతుల్లోనో బందీగా ఉన్నారు, అదే ఆ సారాంశం. కొన్ని సోషల్ మీడియా సైట్స్లో అయితే నేను కొంతమంది మాట్లాడింది ఆమెకు వాళ్ళు చూస్తే అసలు ఆయనకు సంబంధించి జరిగినవన్నీ, ఉదాహరణకు ఆయన ఆసుపత్రికి వెళ్లాల్సి రావటం, ఇట్లాంటివన్నీ కూడా ఏదో వీటన్నిటిలో కుట్ర కోణం దాగి ఉందని ఆమె ఆరోపిస్తున్నారు. అదే నిజమైతే మొదటి ప్రాధాన్యత దానికే ఇచ్చి కేసీఆర్ను కాపాడడానికి, ముందు ఆమె కేసీఆర్ను కాపాడడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఉండాల్సింది. సో నాన్న, తండ్రి, కూతుళ్ళ ప్రేమ, ఆ విషయం మీద ఏమీ ప్రశ్నలు ఏమీ లేవు. ఆమె తప్పకుండా వాటిని, అందరూ అభిమానించే కేసీఆర్ను కూతురు అభిమానించడం, ఆమెకు ఆ స్థానము లేకపోతే ఆ స్థాయి రావడానికి అతిపెద్ద కారణం, 99% కారణం ఆమె కేసీఆర్ కూతురు కావటం, ఆమె కూడా మాట్లాడడం, కార్యాచరణ చేయటం. కానీ ప్రారంభ బిందువు అయితే నాన్న చిటికెన వేలు పట్టుకునే అన్నారు కదా. మరి అటువంటిప్పుడు నిజంగా కేసీఆర్కి అవన్నీ, ఆయన ఆరోగ్యం మీద కూడా మీకు అన్ని సందేహాలు ఉండి ఉంటే అది ఈ సస్పెన్షన్లు, ఈ రాజీనామాలు, ఈ వివాదాలతో సంబంధం లేకుండా ఆయన శ్రేయస్సు కోసం మీరు వేరే పద్ధతిలో చేసి ఉండాల్సింది. గతంలో అలా ఏమీ మాట్లాడలేదు. అందుకని ఒక కుట్ర ఏదో జరిగింది, కుట్రలో బీఆర్ఎస్ చిక్కుకుపోయింది అని పదే పదే ఆమె ఆరోపించటం అన్నది నిజంగా కొంచెం ఆశ్చర్యమే కలిగిస్తుంది. దీంట్లో లేదంటూనే హరీష్ రావు వీటన్నిటికీ కీలకం. నేను ఇందాక అన్నట్టుగా తమ పార్టీ మీద దీని ప్రభావం ఏముంటుందని కూడా ఆమె ఆలోచించలేదు. అంటే అవినీతి జరిగింది, దాని మీద పీసీ ఘోష్ కమిషన్ కొని ఇచ్చింది, ఈ తప్పులు మేము సిబిఐకి పంపిస్తాము, అయితే హైకోర్టు చెప్పిన తర్వాత మేము ఆ నివేదిక ఆధారంగా కాదు వేరే ఆధారాలతో చేస్తున్నాము, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అని, అది కదా రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఖరి ఇప్పటి వరకు అఫిడవిట్. కానీ ఇప్పుడు ఈమె వచ్చి ప్రభుత్వంలో ఎంపీగా లేకపోతే కీలక వ్యక్తిగా, ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి కుమార్తెగా ఉన్న వ్యక్తి, ఆయన చేశారని ముఖ్యమంత్రికి కూడా తెలుసు కాబట్టి, అంటే ఇప్పటికే దాన్ని గుర్తించడము, దానికోసం చర్య తీసుకోవడం కూడా జరిగిపోయిందని మీరు చెప్తున్నారు. అవును, అవినీతి జరిగింది, అవినీతికి చర్య తీసుకున్నారు. చర్య తీసుకున్న తర్వాత ఆయనకు మరింత పెద్ద పదవి అప్పగించారు. అలాగే స్థలం మార్పు ఇదంతా కూడా కేసీఆర్ కర్త కర్మ క్రియ అన్నీ ఆయనే. బీఆర్ఎస్కు లేదా టీఆర్ఎస్కు, తెలంగాణ కానీ గతంలో ఉన్న పరిస్థితుల్లో ఆయన కాదు, హరీష్ రావు, సర్వశక్తులు ఉన్నది హరీష్ రావు చేతిలో అని మీరు చెప్తున్నారు. నిజానికి హరీష్ రావు చాలా కాలం ఉక్కిరి బిక్కిరి కావటము,
ఆ పదవి ఆయనే sideline అయ్యారు. ఆయనే అయిపోయారు. ఇప్పుడు ట్రబుల్ షూటర్ అంటే ఆయన ట్రబుల్ షూటర్ కాదు, బబుల్ షూటర్. ఆయనే ట్రబుల్ సృష్టిస్తారు, ఆయనే దాన్ని పరిష్కరిస్తారు అని అంటున్నారు. అంటే వీటన్నిటిని బట్టి చూస్తే కేసీఆర్కి అసలు ఏమీ ఇంకా నిర్ణయాత్మకమైన డెసిసివ్ రోల్ ఏమీ లేదా? ఆయన ఏమి దేన్ని పసిగట్టలేరా? అంటే హరీష్ రావు తనే ఒక కుట్ర చేసి తనే ఒక ట్రబుల్ సృష్టించి దాన్ని తనే షూట్ చేసి మళ్ళీ మన్నన పొందుతున్నారంటే దాన్ని కేసీఆర్ వీటన్నిటికీ ఆమోద ముద్ర వేస్తున్నారంటే ఇక్కడ బాణం ఎవరి మీద వేయాలనుకున్నారో తెలియదు, కానీ అది మటుకు వాళ్ళ పార్టీ అధినేతకు ఆమె చాలా గౌరవంగా చెప్తున్న తండ్రి గారికి, రాష్ట్రం తరపు చూస్తే అప్పటి ముఖ్యమంత్రికి ఇవన్నీ తగులుతున్నాయి. ఇవి అనాలోచితంగా చేస్తున్నారా, వ్యూహాత్మకంగా చేస్తున్నారా తెలీదు. అందులో ఇంకొక కీలకమైనటువంటి మాట, ముందు నుంచి జగ్గారెడ్డి మొదలు ఇప్పుడు ఈటెల రాజేందర్ వరకు పార్టీలో కీలక నేతలు ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళని సస్పెండ్ చేశారా, బహిష్కరించారా, వాటన్నిటి వెనకాల మోటివ్గా ఉంది హరీష్ రావు. ఆయన వల్లే వాళ్ళందరూ పార్టీని వదిలి వెళ్ళిపోయారు అనేది. మరి మీరెందుకు అంత కీర్తిస్తూ ఉన్నారని? ఎన్నికల సమయంలో ఇచ్చిన ఇంటర్వ్యూలలో కూడా సూపర్ లీడరు ఇవన్నీ మీరు అన్నారు కదా చాలాసార్లు. ఆయన హరీష్ అన్ననే అంటారు కదా. నిజానికి రామన్న కంటే హరీష్ అన్న పేరు చెప్పడం చాలా ఎక్కువగానే జరిగేది. వాళ్ళిద్దరు ఆటోమేటిక్గా అన్న చెల్లెళ్ళుగా ఉంటే ఇప్పుడు చెప్తున్నారు ఆమెకు చెందిన కొంతమంది లేదా అప్పటి నుంచి ఉన్నవాళ్ళు అప్పుడు ముందు నుంచి కూడా ఆమె బాధపడుతుండేవాళ్ళు. ఇది పురుషాధిక్య సమాజం కాబట్టి ఇలా జరిగింది. నిజమే, పురుషాధిక్యత, స్త్రీల పట్ల విమర్శ ఇవన్నీ ఉండొచ్చు, కానీ అవి హఠాత్తుగా ఇప్పుడే ఉత్పన్నం కాలేదు కదా. అందుకనే మీకు వ్యక్తిగతంగా పొంది కుదరక కుటుంబంలో మీకు అసంతృప్తి కలిగి లేదు, బీఆర్ఎస్కు భవిష్యత్తు లేదని మీరు ఏమైనా ఆందోళన చెందుతున్నారా తెలీదు. రాజకీయ స్పష్టత మీకు ఉందా లేదా తెలీదు. ఇప్పుడు మీ రాజకీయం ఎలా ఉంటుందని అడిగితే 2 రోజులు సమయం తీసుకుంటాను అంటూనే నేను తెలంగాణ జాగృతి ఇక్కడి నుంచే నేను అధికారికంగా మాట్లాడుతున్నాను కదా, ఇదే నా కేర్ ఆఫ్ అడ్రస్ అన్న స్థాయిలో ఆమె మాట్లాడుతున్నారు. ఇప్పుడు కవిత మాట్లాడినవన్నీ ఇంకెవరైనా మాట్లాడి ఉంటే చాలా తీవ్ర చర్య తీసుకునేవాళ్ళు కదా. ఇది తీవ్రమైనది అయినా సస్పెన్షన్ మాత్రమే, ఇదేమి ఎక్స్పల్షన్ కాదు, లేకపోతే ఇంకొకటి కూడా కాదు. మరి అటువంటిప్పుడు మీరు నాన్నను కన్విన్స్ చేయడానికి చేసిన ప్రయత్నం కూడా లేదు. కాబట్టి ఇక్కడ ఎవరి విధానాలు వాళ్ళకి స్పష్టంగా ఉన్నాయి. కవిత బయటికి వెళ్ళిపోవడానికి షీ ఇన్వైటెడ్ యాక్షన్, షీ ఇగ్నైటెడ్ కాంట్రవర్సీ అనేది అయితే ఇక్కడ స్పష్టం అవుతుంది. ఆమె చేసే ఆరోపణలు నిజం లేదా అక్కడ అవినీతి నిజం అంటే వాటిని కూడా నేనేమి చెప్పడం పొరపాటు అన్నాను. అప్పుడు మీరు ప్రజావేదిక నుంచి ప్రజలతో వాటిని పంచుకొని ఉండాల్సింది. మీరు ఇప్పటికి కూడా తెలంగాణ కోణం నుంచి రాష్ట్రము ప్రజలు ఆ కోణం నుంచి మీరు మాట్లాడటం లేదు. బీఆర్ఎస్ అందులో మీ నాన్న కాబట్టి అన్న కోణంలోనే మీరు మాట్లాడుతున్నారు. అంటే ఇది చాలా పరిమితమైన అంతర్గతమైన వ్యవహారం. అంతర్గతంగా ఆమెకు ఏదో తీవ్ర అసంతృప్తి రావడం వల్ల ఇవన్నీ మాట్లాడుతున్నారు తప్ప ఇందులో ప్రజాకోణం పెద్దగా లేదు అని అనిపిస్తుంది. సో నాన్న గురించి అంత చెప్తూనే ఈ మధ్య కాలంలో వినిపించింది నాన్న తనని కలవడానికి ఇష్టపడట్లేదు అనే మాట, అన్నకు కూడా రాఖీ కట్టలేదు, ఇలాంటి వార్తలన్నీ చాలా నెగిటివ్గా వస్తున్నాయి. బట్ అవన్నీ కాదు, మీకేమీ తెలియదు, మేము కలుసుకున్నాం మాట్లాడుకుంటున్నాం అని చెప్తూనే నాన్నని అలర్ట్ చేయడం, రామన్న జాగ్రత్తగా చూడు అని చెప్పడం, మళ్ళీ అందులో ఒక ప్రేమ కనిపిస్తుంది, మేము దూరం కాలేదు మేము అంతా కలిసే ఉన్నాం అంటూనే అమ్మకి దూరం చేశారు అనేటువంటి ఇంకొక సెంటిమెంట్, ఒక ఎమోషన్ అనేది అక్కడ కనిపించింది. కవిత ఈ పర్సనల్ మ్యాటర్స్, ఫ్యామిలీ సెంటిమెంట్స్ వీటి మీద కామెంట్ చేయడం కొంచెం ఈ సున్నితమైన విషయం, రెండోది పెద్ద అవసరమా అనిపిస్తుంది. కానీ ఆమె మాట్లాడిన దాంట్లో ద్వంద్వత్వం ఉంది. ద్వంద్వత్వం ఏమిటి అంటే నాన్నతోనే నడిపించారు, నాన్న ద్వారానే ఇవన్నీ కూడా చెప్తూ నాన్న కోసమే అంటూ, రెండో వైపున అమ్మకు దూరం చేశారని నాన్న కూడా ఇప్పటికే దూరం అయి ఉన్నారు కదా వాస్తవానికి. అంటే నాన్న కోసం అయితే నేనేం పెద్ద బాధపడట్లేదు, కుటుంబ పరంగా అమ్మ కోసమే బాధపడుతున్నానని మీరు ఒక సిగ్నల్. అంటే ఇప్పటికీ ఆమె కేసీఆర్కు చాలా ఇష్టమైన కూతురు లేదా కేసీఆర్ కూచి ఏదో అంటారు కదా మామూలుగా, నాన్న కూచి ఇట్లా అంటారు కదా, అన్నదాన్ని మీరు పూర్వపక్షం చేయడం కోసం జాగ్రత్తగా అమ్మ కోసం అని మాత్రమే మీరు అక్కడ చెప్తున్నారు. ఇంకా అన్న విషయానికి వస్తే అన్న నేనేదో రాఖీ మెసేజ్ పెట్టినా లేదు అది ఇది అంటున్నారు. కానీ అన్నగా వదిలేయండి, వర్కింగ్ ప్రెసిడెంట్గా మీరు ఆయన్ను కలుసుకొని ఈ విషయాలన్నీ చెప్పి ఉండాలి కదా. చెప్పడానికి మీరు ఏం ప్రయత్నం చేశారు తెలీదు. ఈ మధ్యకాలంలో మీరు చేసిన రాజకీయ కార్యాచరణ దాని దిశానిర్దేశం ఏంటి తెలీదు. లీకులు అన్నిటికంటే ముఖ్యమైనది నేను ముందు నుంచి చెప్తున్నాను. ఆయన దేవుడు చుట్టూ దయ్యాలు ఉన్నాయి అని పదే పదే చెప్పడం అన్నది అంటే బీఆర్ఎస్ పార్టీ దయ్యాల పార్టీ. దేవుడు దయ్యాల కంటే పవర్ఫుల్ కదా. కాబట్టి దేవుడు తెలిసే దయ్యాలను పెట్టుకొని ఉండాలి. దేవుడు తెలిసే దయ్యాలను పెట్టుకున్నాడు అని అన్నా కానీ ఒక టైపు,
లేదు దేవుడు దయ్యాల కంటే బలహీనుడైపోయాడు దయ్యాల ముందు. ఈ రెండు కూడా వాదనకు కానీ రాజకీయ తర్కానికి కానీ ఇవి నిలబడవు. కాబట్టి మీరు వీళ్ళ భుజాల మీద తుపాకీ పెట్టి వాళ్ళని కాలుస్తున్నారా, లేదా ఆయన అంటే చెల్లుబాటు కాదు కాబట్టి ఇవన్నీ మీరు అంటున్నారా? మూడవది, మీ పార్టీ తరఫున ఇన్ని సమస్యలు ఉండి ఇంత అస్తవ్యస్తంగా ఉందని మీకు తెలిసిన తర్వాత మీరు వాళ్ళు చర్య తీసుకునే వరకు ఆ పార్టీలోనే చాలా విధేయంగా కొనసాగుతూ వాళ్ళ ఆశీస్సుల కోసము లేదా వీటి కోసం మీరు మొన్నటి వరకు కూడా ప్రయత్నిస్తూ వచ్చారు కదా. అటువంటిప్పుడు మీరు ఒక రాజకీయ వ్యక్తిత్వంతో ఏం చేసినట్టు? ఇప్పుడు కూడా మీ రాజకీయ విధానం ఏంటంటే ఇన్ని మాట్లాడిన వాళ్ళు ఇంకో 2 రోజులు ఏదో విరామం తీసుకుంటాను అంటే మీరు అధ్యక్ష పదవో లేకపోతే ఈ జాగృతో ఇట్లాంటి వాటి గురించి మీరు మాట్లాడుతున్నారు తప్పితే ఇతర అంశాలు ఏమి మొత్తంలో తెలంగాణ ప్రయోజనాలు ఇవేమీ రావట్లేదు. ఇంకొకటి, రేవంత్ రెడ్డి ఇవన్నీ చేయించారు. రేవంత్ రెడ్డి హరీష్ రావుతో విమానంలో వెళ్ళాడు, అప్పుడే లొంగిపోయాడని. నాకు తెలిసి నాయకులు కుట్రల గురించి విమానాల్లో అంత తేలిగ్గా మాట్లాడుకోరు. విమానాలు పూర్తిగా మా అమిత్ షా గారు కేంద్ర పౌర విమానయాన శాఖ దీంట్లో నడుస్తుంటే ఓకే మాట్లాడారు మాట అని మనము భావిద్దాము. కానీ రేవంత్ రెడ్డి హరీష్ రావు వెనక ఉన్నారంటూ మీరేమో రేవంత్తో ఉన్నారు అని వాళ్ళు అంటుంటే, ఇప్పుడు రేవంత్ని కానీ బీఆర్ఎస్ను కానీ కనపడకుండా ఇదంతా నడిపిస్తుంది అనుకుంటున్న బీజేపీని కానీ ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి? ఇందులో ఫ్యామిలీ సెంటిమెంట్ కాదు కదా, ఇది సకుటుంబ సపరివార రాజకీయ వ్యవహారం కాదు కదా. ఈ మధ్యకాలంలో మీరు రాజకీయ పార్టీలతో ప్రజా సంఘాలతో కొంత ఇంటరాక్ట్ అయ్యారు, కొన్ని రౌండ్ టేబుల్స్ పెట్టారు. ఎప్పుడైనా ఈ భావాలు ఎంతవరకు పంచుకున్నారనే విషయం ఒకటైతే, నా కార్యాచరణ ఈ విధంగా ఉండబోతుంది, నా ఆలోచన ధోరణిది అని మీరు స్పష్టంగా అయితే చెప్పలేదు. బీసీల కోసం పనిచేస్తాను, అది ఇప్పుడు ముందు నుంచి చేస్తున్నారు. అంబేద్కర్ విగ్రహం పెట్టాలి, జ్యోతిబాబు పూలే పెట్టాలి, మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలి, బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి, ఇలాంటి జనరల్ డిమాండ్స్ ఆఫ్ ఉమెన్ అండ్ డౌన్ ట్రాడన్ మీరు తీసుకొస్తున్నారు. మినహాయిస్తే స్పష్టంగా ఇప్పుడు వేస్తున్న అడుగులకు వెనక ఉన్నది ఏంటి? వెనక ఉన్న ఎవరు అంటే ఆమె తోలు తీస్తాను. ఇప్పుడు బీజేపీ రాష్ట్రాల్లో పార్టీల మీద, ప్రాంతీయ పార్టీల మీద కేసులు పెట్టడము, ఇబ్బందులు పెట్టడము, జైలు పాలు చేయటము, అది అన్ని రాష్ట్రాల్లో జరిగింది. ఒత్తిడి తీసుకొని రావటము. మీరు కూడా బీజేపీకి దూరంగా ఉండమని మా నాన్నకు సలహా ఇచ్చాననే మీరు బయటకు వచ్చారు. మరి అది మీకు వర్తించట్లేదా? ఇక్కడ రేవంత్ రెడ్డికి మీకు అంత ఫ్రీడమ్ ఇచ్చి బీజేపీ మీరు అనే ఉందా? తెలంగాణలో బీజేపీ వల్ల కూడా ఒక మూడవ శక్తిగా మొన్న మీ స్థానాలన్నీ లోక్సభ స్థానాలు వాళ్ళకు వెళ్ళినప్పుడు మీరు దాని గురించి ఏమో ఆందోళన పడట్లేదా? కాబట్టి పొలిటికల్ యాంగిల్ ఇస్ టోటల్లీ షీజ్ మిస్సింగ్ అనాలి, లేకపోతే షీజ్ ఎవేడింగ్ అని కూడా అనుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడే ఇంకొక కీలకమైనటువంటి ఆరోపణ హరీష్ రావు మీద, ఎన్నికల సమయంలో తన ఓన్ ఫండ్స్ ని కొంతమంది ఎమ్మెల్యేలకు ఇచ్చారు, అభ్యర్థులకు ఇచ్చారు, డీస్టెబిలైజ్ చేయాలనేటువంటి కుట్ర కూడా పన్నారు. ఒకవేళ కేసీఆర్ ప్రభుత్వం కనుక వస్తే తను తప్పించి ఈయనే ముఖ్యమంత్రి అవ్వాలని ఒక గ్రూపును కూడా మెయింటైన్ చేస్తున్నాడు అనే ఒక మాట. రాజకీయ పార్టీల్లో, అందులో ఇలా ప్రాంతీయ పార్టీల్లో పదవులు ఉన్న పలానా వస్తాయి, వాళ్ళ మనుషులు ఆయనకు సన్నిహితంగా ఉంటారు, ఈయనకు ఉంటారు, ఇటువంటి పెద్ద ఆశ్చర్యమేం లేదు. హరీష్ రావుకి అనుయాయులు ఏమి ఉండరు, లేదా హరీష్ రావు అని ఎవరు భావించారు. చాలా రోజుల నుంచి ఉన్నాడు, మీరే ట్రబుల్ షూటర్గా ఆయన పోస్ట్ చేశారు. ఎక్కడ సభ తలపెట్టినా ముందు ఎన్నికలు వచ్చినా హరీష్ రావు అక్కడికి వెళ్ళటం, అంతా హడావుడి అన్నీ చేయటం, పారాట్రూపర్ లాగా ఇవన్నీ జరుగుతూనే వచ్చాయి కదా. అది నేను అంటుంది, ఈ కేటీఆర్ నుంచి హరీష్ రావుని పూర్తిగా విడదీసి ఇవన్నీ ఆయనే చేస్తున్నారంటే, పోనీ ఆయన చేస్తున్నారనేది వీళ్ళకి తెలిసే ఉండాలి కదా. దే అలౌడ్ హిమ్ టు డూ దట్, దే మేడ్ యూజ్ ఆఫ్ హిమ్ ఇన్ టైమ్స్. అండ్ హరీష్ రావుకు కేటీఆర్కు మధ్యలో వైరుధ్యం అనేది చాలా కాలం మీడియాలో, రాజకీయ వర్గాల్లో ప్రధాన చర్చగా ఉండేది. ఎంతవరకు అంటే హరీష్ రావును ఒక ఛానల్కి పిలిపించి కేటీఆర్ను ముఖ్యమంత్రిని చేసినా కేసీఆర్ నిర్ణయిస్తే నాకేమీ అభ్యంతరం లేదని ఆయనతో చెప్పించారు. 2015 ఆ ప్రాంతంలోనే, ఇప్పటిదాకా కాదు, 10 ఏళ్ల కిందట ఆయనతో అది చెప్పించారు. ఆయన బలవంతం మీద చెప్పాడా, అనివార్య పరిస్థితుల్లో చెప్పారా వేరే విషయం. కానీ అప్పటి నుంచి ఇప్పటివరకు కేటీఆర్ ఏమో వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. మీరు మీకున్న మహిళగా బతుకమ్మ లేకపోతే వాటి ద్వారా మీరు పని చేస్తూ వచ్చారు. హరీష్ రావు స్వతంత్రంగా కనపడింది చాలా తక్కువ. ఎప్పుడు పార్టీని సమర్థించుకోవటము, ప్రత్యర్థుల మీద, ముఖ్యంగా కాంగ్రెస్ మీద, ఇప్పుడైతే రేవంత్ మీద ధ్వజమెత్తడము తప్ప తనకు సంబంధించి వచ్చిన కథనాల మీద ఆయన మాట్లాడింది చాలా తక్కువ.
అది వ్యూహాత్మకం కూడా కావచ్చు, అలాగే పట్టున్న నాయకులు అలాగే చేస్తారన్నది కూడా నిజమే కావచ్చు. ఆ రోజుల్లో ఎప్పుడు మీరేమి విషయాల మీద మీ పరమైన కథనాలు ఏమీ రాలేదు. మీరు హరీష్ రావుతో ఉన్నట్టే ఎక్కువగా అప్పట్లో అందరికీ ఒక విధమైన సంకేతాలు కూడా ఇస్తూ వచ్చారు. కేటీఆర్ గురించి కూడా ఆ మాటకు వస్తే, కేటీఆర్ అంటే అప్పట్లోనే చాలా మొదట్లో ఆమెను ఒక ఇంటర్వ్యూ చేశారు దాదాపు ఆ ప్రాంతాల్లోనే. అంతే కదా, మన కుటుంబాల్లో అబ్బాయిలకే జరుగుతుంది కదా అన్నట్టుగా వచ్చారు, ఉంటుంది కదా. అది అందరికీ సామాజిక అంశం తప్ప అది బీఆర్ఎస్కే పరిమితమైంది కూడా కాదు. ఇంకో అంశం కూడా, కేసీఆర్ మీద ప్రజలకు ఆదరణ నుండి గెలిపించినంత మాత్రాన ఆయన కొడుకు, ఆయన కుమార్తె, ఆ ఫ్యామిలీ మొత్తం కూడా ఆటోమేటిక్గా వాళ్ళకి ఏదో వస్తుంది అనుకోవటానికి కూడా ప్రజాస్వామిక రాజ్యాంగం ప్రకారం అది కూడా జరగదు. అందులో ఆ విషయంలో మీకు ఏమైనా ఫిర్యాదు ఉంటే కూడా అది మీ పని ద్వారా, మీ సేవ ద్వారా మీరు పొందాల్సిందే. కానీ మీ కుటుంబం వాళ్ళు మిమ్మల్ని తక్కువ చేశారంటే మీరు కుటుంబంలో పోరాడాల్సిందే. అంటే కుటుంబంలో పోరాటం అది సాగకపోవడం వల్ల బయటకు వచ్చారా? ఇక్కడ కీలకమైన ప్రశ్న, మీ మీద స్వయంగా వ్యక్తిగతంగా వచ్చిన ఆరోపణలు. అది లిక్కర్ కుంభకోణంలో వచ్చింది కావచ్చు, నిజామాబాద్లో కూడా కేసీఆర్ ఓడిపోయినప్పుడు ఆ పోల్ మేనేజ్మెంట్, అక్కడ రకరకాల శక్తులను చేరదీయటం, ఇవన్నీ కూడా అంత ఆయనకు రుచించలేదు. ఆయన కొంత అసంతృప్తిగా ఉన్నారన్న సమాచారం కూడా అప్పట్లో బాగా విస్తృతంగా వచ్చింది. సో ఈ కారణాల వల్ల మేము చర్య తీసుకుంటే, లేదు ఏ పార్టీ అయినా చర్య తీసుకుంటుంది. ఎందుకంటే మా ప్రభుత్వంలో అవినీతి జరిగింది, మా ముఖ్యమంత్రి ఇంతకుముందే గుర్తించాడు అని స్వయంగా ముఖ్యమంత్రి కుమార్తె చెప్పిన తర్వాత ఆ పార్టీకి రెండే మార్గాలు, వాళ్ళ మీదైనా చర్య తీసుకోవాలి, ఆమె మీదైనా చర్య తీసుకోవాలి, లేకపోతే రెండింటినీ, లేకపోతే ఇంకా ఆయన అసలు అన్నట్టుగా ఉంటుంది. ఇవన్నీ కాకుండా ఇంకొక అంశం ఏంటంటే, ఇదంతా డైవర్షన్ టాక్టిక్స్. ఇప్పుడు సిబిఐ విచారణ, మేడిగడ్డ, కాళేశ్వరం, బీఆర్ఎస్ ఈ విషయాల మీద చర్చ జరగకుండా ఉండాలని మన మీడియా వాళ్ళందరూ కొన్ని వారాల పాటు కవిత ఎపిసోడ్ వీటి మీదే మాట్లాడతారు. ఆ విధంగా చర్చ కాస్త ఎజెండా హైజాక్ అయిపోతుంది. ఇది కొంచెం ప్రజల దృష్టిలో కాస్త మరుగున పడుతుంది. ఆ విధంగా వ్యూహాత్మకంగా చేస్తున్నారు అని అనుమానించే వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటివి కూడా పార్టీలు చేస్తాయి, కానీ ఈ స్థాయికి వచ్చిన తర్వాత అది మనం అలా చెప్పలేము. కానీ ఒకటి చెప్తాను, నేను కుటుంబాల్లో మళ్ళీ రేపొద్దున అప్పుడు నేను ఆవేశపడ్డాను, తొందరపడ్డాను, నా మాటలు వెనక్కి తీసుకుంటాను, ఏమి ఇచ్చినా ఈగిపోయినా నేను మీతోనే ఉంటాను అని మళ్ళీ వీళ్ళు సర్దుకుపోవడం, మటుకు పాలు నీళ్ళలాగా కలిసిపోవటం అదేం పెద్ద విషయం కాదు. చాలాసార్లు చాలా చోట్ల జరిగింది, చాలా పార్టీల్లో. ఇక్కడ కూడా అలాంటి అవకాశం కూడా తెరిచే ఉంటుంది. కాబట్టి కవిత ఇప్పుడు చాలా తీవ్రమైన తిరుగుబాటు చేశారు. తెలంగాణ రాజకీయాల్లో ఒక భూకంపం అవుతుంది. అంత నాటకీయమైన పరిస్థితులు, ప్రభావాలు ఏమీ ఉండకపోవచ్చు, అంత సీరియస్గా తీసుకునే అంశం. బట్ ఇట్ విల్ బి ఏ నెగిటివ్ థింగ్ ఫర్ బీఆర్ఎస్. సో ఇంత మాట్లాడిన తర్వాత 1 hour దాంట్లో ఒక సంతోషకరమైనటువంటి సంఘటన నిన్న జరిగింది. నన్ను సస్పెండ్ చేసిన తర్వాత ఒక 7-8 మంది మహిళలు కూర్చొని అయితే మాట్లాడగలిగారు. దానికోసమే కదా నేను పోరాడింది అనే ఒక మాట తను చెప్పారు. నిజానికి చాలామంది విమర్శలు చేసేటప్పుడు ఆమెనా మహిళ, ఇంకెవరు లేరా, ఇట్లాంటి మాటలు అనటం బీఆర్ఎస్ మీద, కాంగ్రెస్ వాళ్ళు కానీ బీఆర్ఎస్లో కూడా కొంతమంది అసమ్మతివాదులు కానీ అనడం మనం చూసాము. మహిళల కోసమే మాట్లాడుంటే ఆ విషయం సూటిగానే చెప్పొచ్చు, దానికోసం ఇదంతా చేయనవసరం లేదు. ఆమె ఒక మాట అంటున్నారు కదా, దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని లేకపోతే ఇంకోటి చేస్తానని చెప్పిన కేసీఆర్ కుమార్తెగా నేను సామాజిక ఎజెండా తీసుకున్నానంటే అది నిజమే అనుకుంటే సరే, చేయలేదు, అది వేరే అంశం, పక్కన పెడదాం. అనుకుని ఉంటే మీరు మహిళల ఎజెండాతో బలంగా ముందుకు వచ్చుండొచ్చు. మీరు 3వ వంతు రిజర్వేషన్ 33% రిజర్వేషన్ అని ఢిల్లీలో మీరు ర్యాలీ చేసినప్పుడు అన్ని పార్టీలు మిమ్మల్ని బలపరిచాయి. కానీ దాన్ని ఏమో ఉద్యమంగా తర్వాత ఏమీ తీసుకుపోయిందేం లేదు. తెలంగాణలో కూడా దాన్ని ఏమీ అమలు జరిపినటువంటి దానికోసం కూడా మీరేమీ పట్టుబట్టినటువంటి విషయం లేదు కదా. నేను కవితనేమి ఇప్పుడు ఆ మీద ప్రత్యారోపణలు చేయడం నా ఉద్దేశం కాదు, కానీ ఒక రాజకీయ సందర్భం కోసం దానికి ఒక సామాజికమైన రూపం చేయడం అన్నది అది ఎంతవరకు నిలబడుతుంది అనేది ప్రశ్న. ఇప్పుడు నిన్న మహిళలందరూ సత్యవతి రాథోడ్ వాళ్ళందరూ ఖండించారు, నిజమే. వాళ్ళు అంతకుముందు కూడా మాట్లాడుతున్నారు, వాళ్ళు అంతకుముందు కూడా మంత్రులుగా, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా వాళ్ళు ఇప్పటికే ప్రముఖంగా ఉన్నటువంటి నాయకులే. నిజంగా చెప్పాలంటే సబితా ఇంద్రారెడ్డి వచ్చే వరకు కేసీఆర్ మంత్రివర్గంలో ఒక మహిళను కూడా తీసుకోలేదు. మీరే ఆ విషయం మీద ఎప్పుడైనా ఆందోళన చేశారా? అప్పుడు జోకులు కూడా వేసేవాళ్ళు,
జోకులు, నేనేం జోకులకు గొంతు కలపట్లేదు, కానీ కవిత ఎమ్మెల్యే వచ్చే వరకు కూడా కేసీఆర్ ఇంకెవరిని తీసుకోరు అని ప్రత్యర్థులు కామెంట్స్ కూడా చేస్తుండేవాళ్ళు. మరి అప్పుడెప్పుడు ఇంత ఉధృతము, ఇంత ఆవేశం కనపడలేదు కదా. కాబట్టి మీరు వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, లేకపోతే రాజకీయంగా కొన్ని శక్తుల ఒత్తిడి మీ మీద ఉండవచ్చు. ఒత్తిడే లేదంటాం. ఒత్తిడి వేరే వాళ్ళు నా వెనుకున్నారంటే నేను తోలు తీస్తానని మాట్లాడితే ఖచ్చితంగా భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం త్రిశూల వ్యూహంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ను, సిబిఐని, ఐటీని ఉపయోగించి రకరకాల పద్ధతుల్లో ప్రాంతీయ పార్టీలను, రాష్ట్ర ప్రభుత్వాలను, రాష్ట్రాల్లో పార్టీలను ఇబ్బందుల్లో పెడుతుందని ఒక ఆరోపణ తీవ్రంగా ఉంది. బీజేపీలోనే కొంతమంది అటువంటివి చేస్తుంటారు. ఆ మాట అన్న వాళ్ళని తోలు తీయాల్సినంత అవసరం ఏమీ లేదు వాస్తవానికి. సో యువర్ ఫైర్ ఆర్ యువర్ యాంగర్ ఈజ్ మిస్ప్లేస్డ్. ఇక్కడికి వచ్చేసరికి మీ సోషల్ అజెండా, ఈ అజెండా మీద ఆమె కొన్ని రాజకీయ పార్టీలతో, సంఘాలతో మాట్లాడారు, 1-2 రౌండ్ టేబుల్స్ పెట్టారు, అంత బాగానే ఉంది. కానీ అంతకుముందు మహిళల కోసం మీరు ప్రధానంగా చేసింది బతుకమ్మ ఉత్సవాలే. ప్రధానంగా జరిగింది బతుకమ్మ ఉత్సవాల రూపంలోనే ఆ కార్యక్రమం జరిగింది తప్ప మిగిలిన 10 ఏళ్లలో మహిళలను ఒక శక్తిగా మలచే కార్యక్రమం అయితే పెద్దగా ఏం జరగలేదు. ఇప్పుడేం చేస్తే సంతోషం, కానీ దాన్ని ముడిపెట్టేసి సోషల్ మీరు ఒకవైపునేమో సూచనలు లెటర్ లీక్ అయ్యి ఉండకపోతే ఆ లీక్ కూడా మీరు లేనప్పుడు అయింది. ఇప్పుడు ఒక విషయం లీక్ అయిందంటే ఇతరులను అనడానికి ఎంత అవకాశం ఉంటుందో దాన్ని వాళ్ళే బయట పెట్టారేమో అని అనడానికి కూడా అంతే అవకాశం ఉంటుంది. ఇవన్నీ మనకు మీడియాలో రకరకాల సోర్సుల ద్వారా తెలుస్తూ ఉంటుంది కాబట్టి మనకి ఇవన్నీ కొత్త అంశాలు ఏమీ కాదు. అందువల్ల ఎదురుదాడి ఒక్కటే వ్యక్తులను కాపాడుతుందా అన్నది ఒక పెద్ద ప్రశ్న. కవిత చెప్పిన చాలా అంశాలు, ఆమె ఆగ్రహము, ఆవేదన, అవన్నీ కొంచెం ప్రశ్నలకు అవకాశం ఇస్తున్నాయి. ఈ ప్రశ్నలు లేకుండా నిజమే ఈమె చాలా బాధితురాలు, చాలా మంచి కార్యక్రమంతో, సహేతుకమైన కార్యక్రమంతోనే తిరుగుబాటు చేశారని ప్రజలు లేదా పరిశీలకులు భావించాలంటే అది మీ కార్యాచరణ కనిపించాలి. మీ తదుపరి అడుగులు ఎలా ఉంటాయి దాన్ని బట్టి అది నిర్ణయం అవుతుంది. మీరు ఇప్పటికీ నేను జై కేసీఆర్ అనే మీరు అంటున్నారు, జై కేసీఆర్ అని మీరు అంటున్నారు, ఇప్పుడే అంటున్నారు. అంటే రాజీనామా చేసి కూడా జై కేసీఆర్ అంటే మీరు రేపొద్దున మీరు జై కేసీఆర్ గారు ఎప్పుడైనా సర్దుకోవచ్చు మళ్ళీ అనే దాని అంతే కదా. మీరు డోర్స్ ఏం క్లోజ్ చేయలేదు కదా. ఇంకోటి పలానా విధానాలు నచ్చలేదు, తెలంగాణకు జరగాల్సింది జరగలేదు, ఉద్యమకాలం నాటి లక్ష్యాలు నెరవేరలేదు, కాబట్టి నేను అసంతృప్తిగా ఉన్నానని మీ మొత్తంలో ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు చెప్పింది ఏం లేదు. కాబట్టి అస్పష్టంగా, వ్యూహాత్మకంగా, వ్యక్తి ప్రధానంగా, అంతర్గతమైన అంశంగా ఇదంతా కనిపిస్తుంది తప్ప దీనికి ఒక రాజకీయ, సామాజిక కోణం ఏదో ప్రధానంగా ఉందని మనం భావించలేము. ఆల్సైడ్ అంటే నా మహిళ కాబట్టి మహిళ అనే కోణం ఎప్పుడూ ఉంటుంది. కానీ మహిళలైనా పురుషులైనా ఒక స్పష్టమైన, సమగ్రమైన, అన్నిటికంటే ముఖ్యంగా పారదర్శకమైన, ట్రాన్స్పరెంట్గా ఉంటే ఇతరులు ఏమన్నా మాట్లాడడానికి ఇంకో దానికి అవకాశం ఉంటుంది. యూ మేడ్ ఇట్ టోటలీ అన్ ఇంటర్నల్ అఫైర్ ఆఫ్ పార్టీ అండ్ ఫ్యామిలీ ఇన్ పర్టికులర్. ఇన్నింటినీ ఎందుకు ఇంతకాలం సహించి అకామిడేట్ చేశారు? ఇప్పటికి కూడా వాళ్ళనే ప్రధాన వ్యక్తులుగా ఎందుకు చేసుకుంటున్నారు? మరి మీరేమీ ఆయనకే జై కొడుతున్నారు ఇప్పటికి కూడా. మీరు కొట్టండి, నేనేమి తండ్రి కొడుకులు కూతుళ్ళు ఇదే వాళ్ళని నేనేం చెప్పడం లేదు, వాళ్ళే మిమ్మల్ని ఖాతరు చేయటం లేదు ఇప్పటికి కూడా, అంతే కదా. కేటీఆర్ ఇందాక ఏదో వేరే దీంట్లో మాట్లాడుతున్నారు కానీ, ఒక జాయినింగ్స్లో మాట్లాడుతున్నారు కానీ ఆయన ఏం తీవ్రంగా దీని మీద స్పందించడం లేదు కదా. కాబట్టి ఎక్కడో మిస్ మ్యాచ్ ఉంది. ఆమె చేతలకు, ఆమె మాటలకు, ఆమె చర్యలకు, ఆమె కార్యాచరణ చెప్పకపోవడానికి మధ్యలో మిస్ మ్యాచ్. అది ఏదైనా ఒత్తిడి ఫలితం కావచ్చు. సో ఇప్పుడు కాంగ్రెస్ని, రేవంత్ రెడ్డిని కూడా ఇందులోకి కవిత లాగింది కాబట్టి సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులు కూడా స్పందిస్తున్నట్టున్నారు. ఇది కేవలం మీ కుటుంబ వ్యవహారం, మమ్మల్ని లాగకండి అనేటువంటి మాట. కుటుంబమే పార్టీ, పార్టీయే కుటుంబం అన్న పద్ధతిలో వాళ్ళే చాలాసార్లు ప్రకటించారు కదా. కాబట్టి ఆ రెండింటిని విడదీయటం కూడా చాలా కష్టం బీఆర్ఎస్ కానీ చాలా ప్రాంతీయ పార్టీల విషయంలో. కానీ కవిత చెప్పే ప్రకారం రేవంత్ రెడ్డే పార్టీని ఒక విధంగా కుట్రలోకి, సంక్షోభంలోకి లాగారు. ఇంకా అంతే కదా. హరీష్ రావు వెనక ఆయన ఉన్నారు, హరీష్ రావు ఇవన్నీ చేశారు అని చెప్పడం అంటే రేవంత్ వల్ల ఇదంతా జరిగింది. ఆల్ దిస్ ఈజ్
రేవంత్ స్పాన్సర్డ్ కాన్స్పిరసీ అని కవిత చెప్తున్నమాట. ఆయన అంటున్నారు మీరు మీ పంచాయతీ మీరు చూసుకోండి, మీరు ఏమన్నా అనుకోండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎప్పుడు ఆ కుటుంబ పంచాయతీ మీద ఎప్పుడు ఈ జోక్స్ వేస్తూ ఉండేవాడు. అది వరకు కూడా మన చర్చలకు వచ్చినప్పుడు కూడా, ఇంకా కాదు 10 ఏళ్ల కిందట హరీష్ రేవంత్ కూడా చాలా పదునుగా షార్ప్గా మాట్లాడుకొని మళ్ళీ జోకులు వేసుకొని అలా వెళ్తుండేవాళ్ళు. డెఫినెట్గా తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి ఆల్రెడీ చీఫ్ మినిస్టర్ అయిపోయాడు. హరీష్ రావు అప్పటి నుంచి ఇప్పటివరకు కేసీఆర్ చాటున ఉంటూనే వన్ ఆఫ్ ది ఎమర్జింగ్ లీడర్స్ లాగా కీలకమైన నాయకుల్లో ఆ 3-4 ఒకరుగా ఆయన ఉంటాడు. కాబట్టి అంత సులభంగా వాళ్ళిద్దరికి కుదురుతుందా, కుదిరితే కూడా మ్యాచ్ ఫిక్సింగ్ కుదురుతుందా? రెండవది హరీష్ రావు వైఎస్ఆర్ ఉన్నప్పుడు కూడా అప్పుడు ఆపరేషన్ ఆకర్ష్ ఇట్లాంటివన్నీ అప్పుడు ఉండేవి. బీజేపీ పాయింట్ కూడా ఎలాగో ఉంది, వాళ్ళు రావాలని వాళ్ళు అనుకుంటున్నప్పుడు ఇట్లాంటి ప్రయోగాలన్నీ చేయొచ్చు. కానీ ఇప్పుడు ఇవన్నీ కాంగ్రెస్ స్పాన్సర్డ్ అంటే వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? ఆయన ఖచ్చితంగా మీ పంచాయతీ ఏదో మీరు చూసుకోండి, మీరు నవ్వుల పాలై మమ్మల్ని కూడా దీంట్లోకి చేయకండి అని ఆయన అన్నాడు. సీతక్క కూడా మంత్రి, ఆమె కూడా అదే అంటున్నారు, మీ కుటుంబ రాజకీయ డ్రామా ఇది, ఈ డ్రామాలోకి మమ్మల్ని లాక్కండి అని. సో పదే ఈ మాట అంటే మటుకు అదేమి చెల్లుబాటు కాదు సరికదా. ఒక విధంగా బెడిసి కొడుతుంది 2 విధాలు. తప్పకుండా ఎవరైనా రాజకీయాల్లో అవతల వచ్చిన ఇబ్బందిని, ఇరకాటాన్ని, కలహాలను, సంక్షోభాన్ని వాడుకోవడానికి ప్రయత్నిస్తారు. అదే ప్రయత్నించడం వేరు. అసలు తెచ్చిందే వాళ్ళు అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు కదా. ఇంటర్వ్యూలలో హరీష్ రావు కేటీఆర్ ముఖ్యమంత్రి అయినా పర్వాలేదు, నేను మా నాయకుడి నిర్ణయం అదే అయితే నేను సమర్థిస్తానని హరీష్ రావుతో చెప్పించిన రోజు ఏమి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా లేరు కదా. అందువల్ల అన్నిటికీ ఇంకేదో ఒక పేరు మీద అన్నీ పోతాయి అనుకుంటే అవేమీ పోవు. వాళ్ళు తప్పకుండా ఇంకా రివర్స్ చేయడమే కాదు, ఎదురుదాడి కూడా చేస్తారు. ఇప్పటికే వాళ్ళు ఏమంటున్నారు, మీరు ఒప్పుకున్నారు కదా అవినీతి జరిగిందని కవిత ఒప్పుకున్నారు, అది ఎవరైనా అంటారు. ఎందుకంటే అది హరీష్ రావు పేరు మీద జరిగినా ఇంకోరి పేరు మీద జరిగినా. ఇంకా మీరు కేటీఆర్ను కూడా ఎంతో కొంత, వీళ్ళిద్దరే కదా నెక్స్ట్ లీడర్స్, ఇద్దరు నెక్స్ట్ లీడర్స్ను మీరే అంత తీవ్రంగా సవాల్ చేసిన తర్వాత ప్రత్యర్థి పార్టీలు, అందులో ప్రభుత్వ అధికారంలో ఉన్నవాళ్ళు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోకుండా ఎందుకుంటారు? అడ్వాంటేజ్గా తర్వాత తీసుకోవచ్చు వాళ్ళు. తర్వాత ఇప్పుడు మీరు కూడా ఏం చేస్తారు, మీ కార్యాచరణ ఏంటని అడుగుతున్నప్పుడు మీరు తర్వాత ఎవరితో కలుస్తారు, లేకపోతే ఎవరి పట్ల బెతకగా ఉంటారు, ఎవరిని బలపరుస్తారు, ఎవరి పేరు అసలు ఎత్తరు, ఈ ప్రశ్నలన్నీ వస్తాయి కదా. కాబట్టి ప్రభావాలు, ప్రయోజనాలు వేరు. అసలు చేసిందే వాళ్ళు ఇప్పుడు కాదు. అసలు మీ పార్టీ ఇంకా పూర్తిగా ఇంత ప్రముఖంగా రాకముందే ఆమె ఏడ్చింది అని నిన్న ఒక ఆయన, ఓ జర్నలిస్ట్ మిత్రుడు ఆమె దగ్గర పనిచేసిన ఆయన ఒక ఆయన నిన్న చెప్తున్నాడు. ఇట్స్ ఆన్ రికార్డ్, నేను సొంతంగా చెప్పడం లేదు. అప్పటికే మా వాళ్ళు మహిళలు ఇవన్నీ తెలిసిన విషయమే కదన్నా, ప్రాధాన్యత ఉండడం లేదని ఆమె అప్పుడే బాధపడి ఏడ్చినంత పని అని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి తర్వాత కదా ఇవన్నీ అది జరగకపోవచ్చు. రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి దూకుడుగా మాట్లాడడం, దాన్ని ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా తీవ్రంగా కూడా దీన్ని కాంగ్రెస్ అఫెన్సివ్గా వాడుకునే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంది. ప్లస్ దర్యాప్తు సంస్థలకు కూడా వీటిని వాళ్ళు అప్పగించినా నేనేం ఆశ్చర్యపోను. ఫ్యామిలీ మెంబర్స్ దెమ్సెల్వ్స్ హ్యావ్ ఓపెన్లీ అడ్మిటెడ్ అండ్ యాక్సెప్టెడ్ దిస్ థింగ్స్ అని వాళ్ళు ఒక సాక్ష్యంగా సమర్పించినా కానీ మనం ఏం ఆశ్చర్యపోని అవసరం లేదు. థ్యాంక్ యూ సార్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండుకోండి